నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే అండి, రేపు అతి శక్తివంతమైన చాలా పెద్ద అమావాస్య అండి, మహాలయ అమావాస్య. ఈ అమావాస్య మనకి సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం నాడు రావడం అనేది జరిగిందండి. అలాంటి అమావాస్య రోజున కనుక మన ఇంట్లో కలబంద చెట్టు ఉంటే కనుక అలాంటి కలబంద చెట్టుతో ఒక చిన్న పరిహారం కనుక మనం చేయగలిగితే నిజంగా మనకి ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయి 7 తరాలు కూడా కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మనకి పెరుగుతుందండి. కలబంద చెట్టు అందరిళ్లలో ఉండడం అనేది సర్వసాధారణమైపోయిందండి ఇప్పుడు. నిజంగా అలాంటి చెట్టు వల్ల మనకి ప్రయోజనాలు ఏంటి, అది కూడా అమావాస్య రోజున కనుక ఇలాంటి పరిహారాలు కనుక మనం చేస్తే, అంటే కలబందతో కలిసిన పరిహారాలు చేస్తే నిజంగా 100% మనకి ప్రతిఫలం అనేది దక్కుతుందండి. ఇంకా రేపు అంటే ఎలాంటి సమయంలో మనం ఈ పరిహారం చేసుకోవాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మీకు ఎవరికైనా సరే పర్సనల్గా సమస్యలు ఉండి అవి ఇంకా కూడా తీరలేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఎందువల్లంటే ఈయన కొన్ని గంటల్లోనే మీ సమస్యల్ని పరిష్కరిస్తున్నారండి. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు తగాదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు మాత్రమే కాకుండా పర్సనల్ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ కూడా ఈ గురువుగారు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ గురువుగారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో ఏళ్ల అనుభవం అనేది ఉందండి. ఇంకా ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన ఫోన్ నంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు ఆదివారం మనకి అమావాస్య రావడం అనేది జరిగిందండి. అది కూడా మహాలయ అమావాస్య. సంవత్సరానికి 3 అమావాస్యలు వస్తూ ఉంటాయండి. అందులో చాలా శక్తివంతమైన అమావాస్య మహాలయ అమావాస్య. ఎందువల్ల మహాలయ అమావాస్య విశేషము అని అంటే, మామూలుగా అండి అమావాస్య రోజులలో మనం ఏం చేస్తూ ఉంటాం, మన పెద్దవాళ్ళకి, చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తిథులు దర్పణలు ఇస్తూ ఉంటామండి. అలా తిథులు ఎవరైతే కనుక పెడుతూ ఉన్నారో అవన్నీ కూడా అండి స్వయంగా మనకి చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన పెద్దలకి వెళ్ళి స్వయంగా చేరదండి. మధ్యలో యమధర్మరాజు స్వీకరించి ఆ యమధర్మరాజే ఎవరికైతే ఇవ్వాలో తీసుకువెళ్ళి వాళ్ళకి చేరుస్తారనమాట. అలా కాకుండా ఇప్పుడు ఈ మహాలయ అమావాస్యకి విశేషం ఏంటి అని అంటే, మనం పెట్టే తిథులు దర్పణలు మనకి ఇష్టమైన వాళ్ళని అంటే ఆ యమధర్మరాజే మన ఇంటికి పంపిస్తారండి. అందువల్ల చాలా సంతోషంగా మన పెద్దవాళ్ళు మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి రావడం అనేది జరుగుతుందండి. అందువల్ల అలాంటి మహాలయ అమావాస్య రోజున మన ఇంట్లో కలబంద చెట్టు కనుక ఉంటే నిజంగా మన కలబంద చెట్టుతో ఒక చిన్న పరిహారం చేయగలిగితే చాలా గొప్ప విశేషం అండి. అసలు అమావాస్య రోజున మనం చాలా పరిహారాలు చేస్తాం. ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకి 100% మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అందువల్ల ఎవరిళ్లలో అయితే ఈ కలబంద చెట్టు ఉంటుందో, అసలు కలబంద చెట్టు ఉంటేనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అండి. ఇది మనకి ఆయుర్వేద పరంగా కూడా, అంటే మెడికల్గా మనం ఆలోచిస్తే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, ఒక కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఈ కలబంద జ్యూస్ కనుక తాగినట్టయితే చాలా మంచిది. అందానికి కూడా ఈ కలబంద చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ ఫేస్కి కనుక మన కళ్ళకి కానీ మన ఫేస్కి కానీ కలబందని పైన తోలు తీసేసి చక్కగా జ్యూస్ కనుక మనం రాసుకుంటే చాలా అందంగా నిగనిగలాడుతూ ఉంటుందండి ఈ కలబంద ఉపయోగించిన వాళ్ళకి. అంతేకాకుండా ఈ కలబంద చెట్టుతో మన అమావాస్య రోజున కనుక చేయవలసిన పరిహారాలు అనేవి కూడా ఉన్నాయండి. అలా చేసిన వాళ్ళకి నిజంగా ఏదైనా సరే దోషాలు అనేవి ఉంటే కనుక, అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి మన ఆశీర్వాదం అనేది పొందాలండి ఖచ్చితంగా. ఇంతవరకు కూడా మీరు ఎవరైనా సరే ఒకవేళ తిథులు దర్పణలు ఇంతవరకు వాళ్ళు చనిపోయిన తర్వాత ఏదైనా సరే మధ్యలో మర్చిపోయినా సరే, రేపు మహాలయ అమావాస్య రోజు అందరినీ కూడా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తాతలు ముత్తాతలు, మీ పెద్దవాళ్ళు, బాబాయిలు, పిన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి, మనకి ఎలాంటి ఒక రిలేషన్షిప్ ఉన్నా కూడా అందరి పేర్లని కూడా తలుచుకొని గుళ్ళల్లో మహాలయ అమావాస్య రోజున తిథులు ఇస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదము కూడా ఒకేసారి మనకి దక్కగలిగే అద్భుతమైన రోజు అనమాట. అందువల్ల వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా అంతేకాకుండా ఈ కలబంద విషయానికి వస్తే, కలబంద చెట్టు ఉన్న వాళ్ళ ఇంట్లో మహా అద్భుతం అండి.
ఒక పాజిటివ్ ఎనర్జీ మాత్రమే కాకుండా నిజంగా ఒక చిన్న పరిహారాన్ని కనుక మనం చేయగలిగితే దోషాలన్నీ కూడా తీరిపోతాయన్న విషయం ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలీదు. నేనైతే పరిహార శాస్త్రాల్లో నేను చూసి ఇలా తెలుసుకున్నానండి. చాలా గొప్ప పరిహారం అన్నమాట ఇది. మీ అందరి ఇళ్లలో ఆల్రెడీ కూడా ఈ కలబంద చెట్టు అనేది ఉంటే కనుక ఆ కలబంద చెట్టుని చక్కగా వాష్ చేసుకొని ఆ కొంచెం పసుపు కుంకుమని పెట్టి కొంచెం పూజ చేసుకోండి. అలా కాకుండా అంటే చాలామంది కూడా ఈ అమావాస్య రోజున ఎవరైనా సరే కలబంద చెట్టు ఇంటికి తెచ్చి పెట్టుకోవాలి, ఇంకా ఇంతవరకు కూడా మా ఇంట్లో లేదక్క చెట్టు అని అనుకున్న వాళ్ళు రేపు అమావాస్య రోజు చక్కగా ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం లోపు ఈ కలబంద చెట్టును కనుక ఇంటికి తీసుకొచ్చి నాటితే కనుక చాలా మంచిదండి. అదృష్టము ఐశ్వర్యము కూడా చక్కగా చాలా బాగా కలిసి వస్తుందండి. ఇంతకుముందు ఎవరైనా సరే ఇంకా కూడా మా ఇంట్లో లేదని అనుకున్న వాళ్ళు రేపు వెంటనే వెళ్ళి తెచ్చిపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా అలా కాకుండా ఇంకా అమావాస్య రోజు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ కలబంద చెట్టుని వేరుతో సహా ఉన్న ఒక కలబంద చిన్న మొక్కని కానీ తీసుకొని మన గుమ్మానికి కడుతూ ఉంటారు. ఎందువల్లంటే దిష్టి అంతా కూడా పోవాలి అని. అలాగే మనం చేయవలసిన పరిహారం ఏంటి అని అంటే ఈ కలబంద చెట్టు మన ఇంట్లో చిన్న చిన్న మొక్కలు అంటే మన కుండీల్లో వేసి ఉంచుతాం కదా, అలా ఉన్నప్పుడు మట్టిలో కానీ పక్కన చిన్న చిన్న మొక్కలు పెరుగుతూ ఉంటాయి. అలాంటి మొక్కని వేరుతో సహా తీసి చక్కగా వాష్ చేసుకొని మీరు ఏం చేస్తారు అని అంటే ఒక చిన్న ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ ఏదైనా సరే ఒక పెద్ద చెట్టు ఆ మొక్క నిలబడేలాగా మీరు కొంచెం కింద మట్టేసినా సరే లేదంటే కనుక ఆ ప్లేట్లో అలాగే నిలబడితే అలాగే పెట్టి ఆ కలబంద చెట్టుతో పాటు మీరు కొన్ని ఆవాలని ఆ చెట్టుకి పక్కన పెట్టాలండి. ఒక ప్లేట్లో వేస్తున్న రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ లేదన్నా మట్టి పాత్ర కానీ ఏదైనా సరే తీసుకోండి, వేర్లతో సహా తీసుకోవాలి ఒక చిన్న మొక్కని. ఇది మనం చేయబోయే పరిహారం రేపు. ఇలా ఒక ప్లేట్లో పెట్టిన తర్వాత దాంట్లో కొన్ని ఆవాలని వేయండి. ఆవాలు కొంచెం పసుపు కుంకుమ ఆ చెట్టు మీద వేయండి ఫ్రెండ్స్, ఆ కలబంద చెట్టు మీద చల్లండి. ఆవాలు మామూలుగా తెల్ల ఆవాలు ఉంటే ఇంకా మంచిదండి. ఆ తెల్ల ఆవాలు లేని వాళ్ళు మన ఇంట్లో ఉన్న ఆవాలైనా సరే మీరు ఉపయోగించవచ్చు. పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరం, ఇంకా మీ దగ్గర కుంకుమ పువ్వు అండి, కుంకుమ పువ్వు ఉంటే కూడా కుంకుమ పువ్వునైనా సరే ఈ చెట్టు మీద ఇవన్నీ కూడా వేసి కొంచెం కొంచెంగా అభిషేకం చేస్తున్నట్టుగా ఆ చెట్టుని మీ ఇంట్లో హాల్లో పెట్టుకొని ఒక ప్లేట్లో ఇలాగ ఇప్పుడు ప్లేట్లో చూపిస్తున్నట్టుగా ఆ కొన్ని ఆవాలతోటి పసుపు కుంకుమతోటి చక్కగా మీరు కొంచెం జవ్వాది పౌడర్ ఉంటే జవ్వాది పౌడరు కొంచెం పచ్చకర్పూరం ఇవన్నీ కూడా వేసి కొంచెం మామూలుగా కూర్చొని పూజ చేయండి ఈ కలబంద చెట్టుకి. ఆ తర్వాత ఆ కలబందకి పూజ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే అది అట్లాగే మీరు మీ హాల్లో ఎవరైనా సరే తీయకుండా, ఎవరు పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరు తీయకుండా ఉండేలాగా ఒక వారం రోజులు ఆ చెట్టుని అలాగే మీ హాల్లోనే ఆ ప్లేట్లోనే అలాగే పెట్టేసేయండి. ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఆ చెట్టుని మీ ఇంట్లో ఉన్న మట్టిలో కానీ లేదంటే ఏదైనా కుండీలో కానీ మీరు మళ్ళీ కూడా నాటచ్చు. ఎందువల్లంటే అండి వారం రోజులు ఉన్నా కూడా ఆ చెట్టు వేర్లతో ఉంటే వాడిపోదు కాబట్టి చెట్టుకు ఏమీ అవ్వదు కాబట్టి ఆ తర్వాత అయినా సరే మీరు చెట్టు నాటుకోవచ్చు. లేదు అని అనుకున్న వాళ్ళు ఎక్కడైనా నీళ్లు ఉంటే కనుక ఆ నీళ్ళల్లో అయినా సరే మీరు పరేయచ్చు. ఇలా చేయటం వల్ల అండి నిజంగా ఇన్ని రోజుల నుంచి ఉన్న దోషాలన్నీ కూడా ఈ కలబంద చెట్టుకి ఇలా పరిహారం చేయటం వల్ల అండి చాలా మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ దక్కుతుంది. అది కూడా అమావాస్య రోజు చేయడం అనేది విశేషం, ఆదివారం నాడు. అందువల్ల అలా చేసి ఇంకా ఆ చెట్టుని వారం రోజుల తర్వాత మీరు మళ్ళీ ఆ పసుపు కుంకుమ అవన్నీ కూడా వాష్ చేసేసి చక్కగా ఆ చెట్టుని మీరు నాటుకోవచ్చు. లేదంటే అలాగే తీసుకువెళ్ళి నీళ్ళల్లో అయినా సరే పారే నీళ్ళల్లో అంటే నదులు చిన్న చిన్న నదులు కానీ బావి కానీ ఏదైనా ఉంటే ఆ నీళ్ళల్లో అయినా సరే మీరు పడేసేయచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అండి. చాలా బాగా 7 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అంటే మీరే ఊహించండి ఫ్రెండ్స్. ఎలాంటి కష్టాలు మనకి కానీ మన పిల్లలకి కానీ రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.